సార్ చంద్రబాబు నెక్స్ట్ వ్యూహాలు, కూటమి ఐక్యతకే చర్యలు, వైసీపీపై మాధవ్ ఫైర్. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు నిన్న మంత్రివర్గ కలెక్టర్లతో ఐఏఎస్ల వీళ్ళతో మాట్లాడారు, అలాగే మంత్రివర్గం వీళ్ళతో మాట్లాడారు, కూటమి సభ్యులతో కూడా మాట్లాడారని చెప్తున్నారు వీడియో కాన్ఫరెన్స్లు వీటిలో. ఆయన ఏంటి, మన పథకాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నాం, వీటిని జనంలోకి తీసుకెళ్తే మనం తప్పకుండా వచ్చే ఎన్నికల్లో కూడా గెలుస్తాము, దానికోసం మీరు సిద్ధం కావాలి, మనం అందరం ఐక్యంగా ఉండాలి. మొన్న చిరంజీవి బాలకృష్ణ అది మళ్ళీ మనం మాట్లాడతాం, ఆ ఉదంతంలో కూడా ఆయన పైకి ఏమీ చెప్పకుండా పవన్ కళ్యాణ్ కలుసుకొని ఇంకోరికి ఫోన్ చేసి అక్కడ ఉన్నటువంటి వ్యాఖ్యలు వెనక్కు తీసుకొని, అంటే డ్యామేజ్ లిమిటేషన్ చేసి ఐక్యత అలాగే ఉండాలన్న దానికి ప్రాధాన్యత. ఇంకా రెండవది వర్మ, జిఎస్టీ తగ్గింపు అన్నది చాలా బ్రహ్మాండమైన విషయం. ఇది దీని మీద వేల సంఖ్యలో సమావేశాలు పెట్టి ప్రజలందరికీ కూడా ఈ విషయం చెప్పాలి, మన విజయాలను మనం ప్రచారం చేసుకోవాలి అన్నది. మూడోది ఏదో సామెత చెప్తారు, కింద పడి లేచి ఇది ఒక పల్టీ కొట్టాను అన్నారని. ట్రూ అప్ ఛార్జీలు అనేవి ఉన్నాయి విద్యుత్ శక్తికి, కరెంటు ఛార్జీలకు సంబంధించి. వాళ్ళ నియంత్రణ మండలి ఆగ్రహించింది, మీరు ఎందుకు అనవసరంగా వసూలు చేశారు, ఇందులో మీరు వెంటనే 912 కోట్లు తిరిగి వినియోగదారులకు మీరు దశల వారీగా చెల్లించండి అని ఖచ్చితంగా 1-2 సార్లు ఆదేశాలు ఇచ్చింది. సో ఇప్పుడు ఏంటి, గాలిలో పోయిన పేలపిండి కృష్ణార్పణం అని అది తామే ఇస్తున్నట్టు, అంటే ఈఆర్సీ ఉత్తర్వు వచ్చినట్టు ఇంకోటి కాకుండా చూసారా ఎవరన్నా తగ్గించారా, మేము విద్యుత్ ఛార్జీలు వెనక్కి వసూలు చేసింది కూడా 912 కోట్లు మేము వెనక్కి ఇస్తున్నాం అంటే చంద్రబాబు గారు చెప్పుకోవాలి అన్న దాంట్లో ఇది కూడా ఒక అంశం. జిఎస్టీ విషయం తీసుకుంటే ఇంకా మరీ అది సరే, ధరలు తగ్గుతాయి, అది దేశం అంతా జరిగింది, ఎన్డీఏ చేసింది, దానివల్ల నిజంగా ఎంత మేలు అంటే ఆర్థిక శాఖ లెక్క ప్రకారం 48,000 కోట్లు. ఆర్థిక శాఖ వేసిన లెక్క ప్రకారమే జిఎస్టీ తగ్గింపు వల్ల ప్రభుత్వానికి దెబ్బతినే ఆదాయం 48,000 కోట్లు దేశం అంతటి మీద. 29 రాష్ట్రాల్లో 48,000 కోట్లు అంటే వర్మ, ఒక రాష్ట్రానికి ఎంత వస్తుంది, ఒక్కొక్కరికి ఎంత వస్తుంది, అది చాలా పెద్ద గ్రేట్ బోనాంజా అన్న పద్ధతిలో మనం జనంలోకి వెళ్ళి ప్రచారం చేయాలి అని ఆయన చెప్తారు. ఇంకా 1-2 కూడా ఇటువంటివి పెట్టారు. ఇవన్నీ చేస్తే మనమే గ్యారంటీ గెలుస్తాం, ఇంకా వేరే ఏమి అంటే మెడికల్ పీపీపీలు. ఇదే రోజున వైసీపీ వాళ్ళు మెడికల్ కాలేజీలో పీపీపీ దాని మీద వాళ్ళు చేస్తున్నారు. మీరు గమనిస్తే మొన్న హోంమంత్రి అనిత వెళ్ళినప్పుడు మత్స్యకారులందరూ ఆమెను చుట్టుముట్టి చాలా ఇది చేశారు. అది చివరికి ఎలాగో వాళ్ళ కోరికలు కొన్ని ఒప్పుకొని, అంత ముందు నుంచి పవన్ కళ్యాణ్ రావాలి, ఇక్కడ నాది జలాలన్నీ కలుషితం అయిపోవడం, దీనివల్ల ఆయన చెప్పిన పర్యావరణం దెబ్బతింటుందని వాళ్ళు 1-2 సార్లు చేస్తే ఒకసారి పవన్ కళ్యాణ్ లేఖ రాసి లేఖ వచ్చిందని చెప్తే అయినా కానీ 4 రోజులు అయింది కదని వాళ్ళు అంటున్నారు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక నిరసన. విశాఖపట్నంలో ఆపరేషన్ లంగ్స్ అనే పేరుతో చిన్న షాపులు వాటన్నిటిని తొలగిస్తే అక్కడ వచ్చింది, కానీ విశాఖ ఉక్కు కార్మికులేమో అక్కడ ముందే ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ అది ప్రపోజల్ ఈఏపీ వెనక్కి తీసుకోవాలని వాళ్ళు అనేక చోట్ల అనేక రకాల ఉద్యమాలు ఇవన్నీ జరుగుతున్నాయి. సో వీటన్నిటికీ కౌంటర్గా మనం చాలా చేసాం, మనం విద్యుత్ ఛార్జీలు ఇచ్చాం, ఇట్లాంటివి మీరు ప్రజల్లోకి తీసుకుపోవాలి. రెండోదిగా బాలయ్య బాబు లాంటివి ఇట్లాంటివి ఉంటే మనం వాటిని సర్దుబాటు చేసుకోవాలి. అప్పుడు మనం వచ్చేసారి మనమే గెలుస్తాం. 1.5 year అయిపోయింది, మనం అగ్రెసివ్గా వెళ్తే నెక్స్ట్ టైం మనమే గెలుస్తామనే ఒక మెసేజ్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు ఈ వీడియో కాన్ఫరెన్స్లో గతంలో వాళ్ళ పార్టీ వాళ్ళకి చెప్పారు, ఈసారి మొత్తం కూటమికి చెప్తున్నట్టున్నారు. మొత్తం మీద కొంచెం పని చేసినట్టుగా ఉంది. అది పని చేసి ఉందని మనం ఎందుకు ఎలా చెప్పవచ్చు అంటే, మాధవ్ ఉన్నాడు కదా బీజేపీ అధ్యక్షుడు, ఆయన నిన్న తీవ్ర స్థాయిలో ధ్వజం ఎత్తాడు వైసీపీ మీద. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంతగా వైసీపీ ఒక పనికిమాల పార్టీ, ఏదో అది పొరపాటున గెలిచింది, అది మళ్ళీ వచ్చే అవకాశమే లేదు అనే అవినీతి వ్యవహారాలు ఇవన్నీ కూడా పనిలో పనిగా ఆ తిరుపతి ఇవి కూడా కలిపి మతపరమైన విషయాలు కూడా కలిపి, అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒకటేమో పవన్ కళ్యాణ్ సర్దుబాటు, రెండోది మాధవ్ బీజేపీ వాళ్ళు కూడా వైసీపీ మీద తీవ్ర స్థాయిలో టార్గెట్ చేసి మాట్లాడటం అంటే చంద్రబాబు నాయుడు ఊహిస్తున్నట్టుగా కొంచెం దగ్గర అవ్వడానికి ఒద్దిక పెంచడానికి ఆ దిశలో అడుగులు పడుతున్నట్టుగా ఉన్నాయి. ఇంకా తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్ కూడా ఢిల్లీ బయలుదేరారు. ఢిల్లీలో సిఐఏ సమావేశంలో పాల్గొంటారంటున్నారు. ఖచ్చితంగా ఇలాంటి సంప్రదింపులు ఇవి కూడా అక్కడ
జరుగుతాయి. సో కూటమిని అలాగే అట్టి పెడితే తప్ప వచ్చేసారి ఇప్పుడు దీన్ని మీరు ఇంకో వైపు నుంచి చూడాలి. కలిసి ఉంటేనే గెలుస్తాము అన్న మెసేజ్ చంద్రబాబు నాయుడు పదే పదే ఇస్తున్నారు. జనసేనకు సంబంధించిన దాంట్లో కూడా మీరు కావాలని వివాదాలు పెంచాలని చూస్తున్నారు, మేము విడిపోతే మీరు గెలవచ్చు అని మీ పథకం అని. కాబట్టి కలిసి ఉంటే కలదు జయం అన్నట్టుగా ఆ మెసేజ్ని తీసుకోవడానికి ట్రై చేస్తున్నట్టు కనిపిస్తుంది. యా.